మైసమ్మ వాళ్ళ ఆయనైతే ఆ పాపని నెమ్మదిగా మాయించేద్దామని ఉయ్యట్లో నుంచి అయితే పాపని తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఈసారి కానీ నిన్ను దాచిపెట్టానంటే మైసమ్మకి ఎప్పటికీ కనపడవు, అలా నిన్ను ఈసారి మాయం చేస్తాను అనైతే అంటూ ఉంటాడు. అలా అంటూ అటు ఇటు చూస్తూ పాపనైతే దాచేయడానికి చూస్తూ ఉంటాడు. అదే టైంలో గౌతమ్ అక్కడికి వచ్చేసరికి ఒకసారిగా షాక్ అయి కుర్చీ వెనకట్లయితే దాక్కుంటూ ఉంటాడు మైసమ్మ వాళ్ళ ఆయన. ఇక గౌతమ్ అయితే పాప ఏది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఉయ్యట్లో పాప లేకపోవడంతో గౌరీ గౌరీ అని గట్టిగా కేకేస్తూ ఉంటాడు. అలా కేకేయగానే పాప ఎక్కడికి వెళ్ళింది, లేదేంటి, అసలు పాపని ఎవరు తీసుకెళ్లారు అని కంగారు పడుతూ ఉంటాడు గౌతమ్. అలా కంగారు పడుతూ గౌరీ గౌరీ అని అయితే కేకేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ గౌరీ గౌరీని కేకేసేసరికి నెమ్మదిగా తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు మైసమ్మ వాళ్ళ ఆయన. అలా ట్రై చేస్తూ కుర్చీ ఎంచి కాలుకు తగిలి ఒకసారిగా అమ్మ అనేసరికి అటుకసుగా చూస్తూ ఉంటాడు గౌతమ్. అలా చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీడెత్తుకున్నాడు అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అవ్వగానే ఏ పాపనివ్వరా అని చెప్పి అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు. గట్టిగా అరిసి వెళ్ళిపోయేసరికి వాడు పాపను బయటకు తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అలా వెళ్ళబోతున్న వాడిని అడ్డి ఎక్కడికి రా పాపను తీసుకెళ్తున్నావు, ఇస్తావా ఇవ్వా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే నేను ఇవ్వనురా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇక గౌతమ్ అయితే పాపని లాక్కొని గౌరీకి తెచ్చేస్తూ ఉంటాడు. అలా గౌరీ అయితే తన పాపని తీసుకొని రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా నేను అంత తేలుస్తాను అని చెప్పి మైసమ్మ వాళ్ళ ఆయన అయితే గౌతమ్తో అంటూ ఉంటాడు.